వేదవ్యాసం స్వాత్మరూపం సర్వలోకహితేరతం వేదాబ్జ భాస్కరం వందే సమాధి నిలయం మునిం. నహి విజ్ఞాన సర్వస్వం పురాణాత్ వేద సంహితం. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విజ్ఞాన సర్వస్వాలే మన పురాణాలు. కల్పాంతంలో బృహత్ పురాణంగా ఒక్కటే పురాణం ఉండగా సగటు మానవుల అవగాహన కోసం వ్యాసుల వారు దీన్ని 18 విభాగాలు చేశారట. సృష్టి జ్ఞానము, పునఃసృష్టి, ఋషుల వంశావళి, విభిన్న మనువుల కాలాలు, సూర్య చంద్ర వంశాల రాజుల చరిత్రలు, ధర్మాలు, దైవ పారమ్యాలు ఇవన్నీ కూడా పురాణాల్లో వివరించబడ్డాయి. వేదాల అధ్యయనం, అధ్యాపనం, అవగాహనలకు సాయంగా ఉండటమే పురాణాల యొక్క ప్రాధాన్యతాంశం. భద్వయం మద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపద్లింగ కూస్కాని పురాణాన్ని నవద్వయం అంటారు. ఈ ప్రాధాన్యతలోనే ఇవాళ మనం వాయుపురాణం గురించి తెలుసుకుందాం. శ్వేతకల్పంలో సాక్షాత్తు శివుడు వాయుదేవునికి ప్రబోధించిందే వాయుపురాణం అంటారు. దీన్ని శివపురాణంగా కూడా చెప్తూ ఉంటారు. ఈ పురాణం ప్రక్రియాపాదం, ఉపోద్ఘాతపాదం, అనుషంగపాదం, ఉపసంహారపాదం అని 4 భాగాలతోనూ 112 అధ్యాయాలతోనూ 24,000 శ్లోకాలతోనూ అలరాడేటువంటి ఒక విశిష్ట పురాణం అన్నమాట. వాయుర్వామో మహేశతు అంటూ పరమేష్టికి వామభాగం అంటే ఎడమ భాగంగా ఈ పురాణం చాలా విశిష్టతను కూడా సంతరించుకున్న పురాణం అన్నమాట. ఇది కేవలం ఒక పురాణమే కాకుండా ప్రాచీన భారతీయ చరిత్ర, సంస్కృతి, జీవన విధానాలను, ఆనాటి వైశిష్ట్యాలను తెలుసుకోగల ముఖ్యమైన గ్రంథంగా మనకు ఉపకరిస్తూ ఉంటుంది. ప్రతి వ్యక్తి తన జీవితంలో తప్పకుండా పాటించాల్సినటువంటి సూత్రాలు, కర్తవ్యాలు కొన్ని కథలతో మిళితం చేసి వాయుపురాణం మనకు సుబోధకం చేస్తుంది. అలాగే ప్రాచీన రాజుల చరిత్ర, జీవితాలను త్యాగం చేసినటువంటి మహనీయుల, మహర్షుల చరిత్రలు, సామాజికమైనటువంటి శాంతి, సంతోషం, ఐకమత్యం, ఆరోగ్యం, మనస్సు, ఇంద్రియాలు, ఏకాగ్రత, అభివృద్ధి ఇలా చాలా విషయాలు ఈ పురాణంలో చర్చకు వస్తాయి. వాయుపురాణంలో ప్రస్తావితమైనటువంటి భౌగోళిక, ఖగోళ సంబంధమైనటువంటి విషయాలు, జంబూద్వీపంగా పిలువబడేటువంటి భారతదేశం యొక్క గొప్పతనం మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తుంది. శరీరమాద్యం ఖలు ధర్మసాధనం అన్న వేదోక్తిని రుజువుపరుస్తూ ఈ పురాణం యోగ విద్యను సమగ్రంగా విశదీకరిస్తుంది. పురాణంలో మొదటైనటువంటి ప్రక్రియాపాదంలో ప్రపంచము, ప్రకృతి, సృష్టి విశేషాలు ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. ప్రక్రియాపాదం 6 అధ్యాయాలు ఉంటుంది ఈ భాగంలో. వాయుపురాణంలోని 2వ భాగం ఉపోద్ఘాతపాదం అంటారు. ఇందులో 58 అధ్యాయాలున్నాయి. యోగ విద్య, తద్వారా లభించేటువంటి ఐశ్వర్యాలు, ఆశ్రమ ధర్మాలు, అరిష్టాలు ఇలాంటివన్నీ కూడా ఆధ్యాత్మిక కథలతో లంఘరించి చెప్పబడ్డాయి. తర్వాతదైనటువంటి అనుషంగపాదం 94 అధ్యాయాలు ఉండేటువంటి 3వ విభాగం అన్నమాట. ఇందులో పృథు చక్రవర్తి, మనువు, చంద్రవంశాల విశేషాలు, తీర్థయాత్రలు, దాన విషయాలు ఇలా చాలా విషయాలు చెప్పబడ్డాయి. చిట్ట చివరిగా చెప్పబడేటువంటి ఉపసంహార పాదంలో మొత్తం 136 అధ్యాయాలు ఉంటాయి. వ్యాసుని సంశయాలు, వాటికి వివరణతో పాటుగా గయాక్షేత్ర మాహాత్మ్యము కూడా సువిస్తరంగా ఈ భాగంలో కనిపిస్తుంది. వాయుపురాణంలో భౌగోళిక వర్ణన, ఖగోళ వర్ణన, నైసర్గిక, ధాతు సంబంధమైనటువంటి, నదీ నదాల సంబంధించినటువంటి, పర్వతాలకు చెందినటువంటి, ఖనిజ సంపదలకు, వన సంపదలకు సంబంధించినటువంటి అనేక విషయాలు పరిగిస్తే ఆనాటికే పరిపూర్ణత సాధించినటువంటి ఖగోళ శాస్త్ర విజ్ఞానం మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తుంది. జ్ఞానకాంక్ష కలిగిన వారు తమలోని పాశవిక స్వభావాల్ని అధిగమించి శాశ్వత ఆనందాన్ని కనుగొనేటువంటి ధ్యాన మార్గాన్ని పాశుపత యోగం అంటారు. దీనిని వాయుపురాణం చాలా చక్కగా చెప్తుంది. తపాంసి యాని తప్యంతే వ్రతాని నియమాశ్చయే సర్వయజ్ఞఫలం చైవ ప్రాణాయామశ్చ తత్సమః అని. వాయుపురాణం ప్రాణాయామం, ధ్యానం, ప్రత్యాహారం, ధారణ, స్మరణ అనే 5 విధాలైనటువంటి యోగ ధర్మాలను చాలా ప్రస్ఫుటంగా చెప్తుంది. తపస్సు, నోములు, వ్రతాల కంటే ప్రాణాయామం ప్రకృష్టమైనదని, అవశ్యమైనదని కూడా ఈ పురాణం వివరిస్తుంది. శాస్త్ర విజ్ఞానం, పరిశోధనలు బాగా విస్తృతమైపోయి ప్రగతి మూలాలను పట్టుకున్నటువంటి ఈ క్రమంలో యోగము, ధ్యానము చాలా బలమైనవిగా మనం గ్రహిస్తున్నాం ఇవాళ. ఈ విషయాల్ని ఎప్పుడో వేదకాలం నోటే
భారతీయ శాస్త్రవేత్తలు మనకు చెప్పారు. భారతీయ మహర్షులు ద్రష్టలుగా ఈ విషయాలు మొత్తాన్ని గమనించారు. నియతాత్మనః ప్రాణాయామేన యుక్తస్య సర్వదోషాః ప్రణశ్యంతి అంటుంది వామన పురాణం. ప్రాణం అంటే వాయువు అని, ఆయామము అంటే ఆ వాయువు యొక్క సుదీర్ఘమైనటువంటి నడక. మన జీవనానికి ఉనికికి కారణమైనటువంటి వాయువు యొక్క నడకపై దృష్టి సారించి దానిని నియంత్రించడమే ప్రాణాయామంగా చెప్తారు. మందము, మధ్యమము, ఉత్తమము అని ప్రాణాయామం 3 రకాలట. పూరకము, కుంభకము, రేచకము అనేటువంటి ప్రక్రియల ద్వారా మందము, మధ్యమము, ఉత్తమము అనబడేటువంటి 3 రకాల ప్రాణాయామాలను అభ్యాసం చేయడం వల్ల మానసిక ధృతి సాధించి సకల యజ్ఞాలు తపస్సులు చేసినటువంటి ఉత్తమ ఫలితాలు, అంతకు మించినటువంటి ఐశ్వర్యము పొందగలమని వాయుపురాణం చెప్తుంది. మనోనిగ్రహణ, తద్వారా జ్ఞాన సముపార్జన, దాని ఫలితంగా సాధువర్తన, దానివల్ల పవిత్రత, ఈ పవిత్రత ఫలితంగా లోకహితం, ఆత్మతృప్తి, ఇవన్నీ కూడా సాధించగలమట. ఇదే అసలైన మోక్షమని వాయుపురాణం ప్రబోధిత ప్రాణాయామ వైశిష్ట్యం వల్ల మనకు ఎరుక కలుగుతుంది. ప్రాణాయామ సాధనలో పూరకం అంటే శ్వాసను లోపలికి తీసుకోవడం. అలా తీసుకున్న శ్వాసను మనలో కొంత తడవు ఆపడాన్ని కుంభకం అంటారు. నిర్దిష్ట సమయం తర్వాత కుంభకం ద్వారా ఆపినటువంటి ప్రాణవాయువును మరలా బయటకు వదలడాన్ని రేచకము అంటారు. ఈ రేచక క్రియకే ఉద్ఘాతము అని కూడా పేరు. ఇప్పుడు ప్రాణాయామ విధిని వాయుపురాణం ఏ విధంగా ప్రతిపాదించిందో చూద్దాం. ప్రాణాయామ కాలాన్ని 12 మాత్రలుగా వాయుపురాణం చెప్తుంది. 3 ప్రాణాయామాలలో మంద ప్రాణాయామ విధుల్ని ఒక్కొక్కటి 12 మాత్రల వ్యవధిలోనూ 12 ఉద్ఘాతాల చొప్పున, ఇక మధ్యమ ప్రాణాయామాన్ని 24 మాత్రల కాలంలోనూ 24 ఉద్ఘాతాల చొప్పున, ఉత్తమమైనటువంటి ప్రాణాయామాన్ని 36 మాత్రల నిడివిలో 36 ఉద్ఘాతాల చొప్పున చేయాలని వాయుపురాణం చెప్పినటువంటి నిర్దేశం. వన్యమృగాలను సైతం మచ్చిక చేసుకుని మనం ఎలాగైతే వశపరచుకొని మనగలుగుతున్నామో, అలాగే ప్రాణాయామం వల్ల మనస్సును, బుద్ధిని, శరీరాన్ని అదుపు చేసుకుని ఆరోగ్య సిద్ధి పొందగలమని వాయుపురాణం చాలా ప్రస్ఫుటంగా చెప్తుంది. శాంతి, ప్రశాంతి, దీప్తి, ప్రసాదము అని ప్రాణాయామ ఫలం కూడా 4 విధాలుగా ఉంటుందట. సాధకులు తమ యొక్క తమోగుణాన్ని రజోగుణంతోనూ, రజోగుణాన్ని సత్వగుణంతోనూ నిరోధిస్తూ ఆలోచనలను క్రమబద్ధీకరించుకుంటూ అదుపు సాధించాలిట. దీనినే వాయుపురాణం బాగా నిర్దేశిస్తుంది మనకు. మనస్సును సత్వగుణంలో లయింపజేసి ఆత్మదర్శన చేసుకోవడమే అసలైన యోగమట. యోగసిద్ధి వల్ల భ్రమావర్తం తొలగిపోతుంది. ఎప్పుడైతే భ్రమలు అనేటువంటి తెర తొలగబోతుందో అప్పుడు సత్యం గోచరిస్తుంది. విద్య, కావ్యము, శిల్పము, శాస్త్రము వంటి జ్ఞాన సంపదలు సాధకులకు కరతలామలకం అవుతాయి. 100 యోజనాల దూరంలోని దృశ్యాలను చూడగలగడం, శబ్దాలను వినగలగడం కూడా సాధ్యమవుతుంది. సాధకులు అనంతంగా తయారవుతారు. సర్వజ్ఞత్వంతో పాటు తృప్తి, స్వతంత్రత, అనాది బోధనం అనేటువంటి ఈశ్వర లక్షణాలన్నీ కూడా మనకు ప్రసాదితమవుతాయి. పరబ్రహ్మమని చెప్పబడేటువంటి దివ్యానందాన్ని పొందాలని భావించేవారు బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థాలు అనేటువంటి 3 దశలను దాటుకొని పరమాశ్రయమైనటువంటి సన్యాసం అంటే భిక్షాటన ఆశ్రమాన్ని పొందాలట. భిక్షాశ్రమం అంటే సామాజిక బంధాలను, విషయవాంఛలను పూర్తిగా విడిచిపెట్టడం అన్నమాట. కోపాన్ని జయించాలి, ఇంద్రియ నిగ్రహణ సాధించాలి, ఆహార వ్యామోహాన్ని వదిలిపెట్టాలి, బుద్ధి ద్వారాలన్నిటిని మూసివేసి మనస్సుని కేవలం జ్ఞానం మీద లగ్నం చేయాలి. శూన్యంగా ఉండేటువంటి నిర్జన ప్రదేశాలలో, గుహల్లో, అరణ్యాలలో, నదీ తీరాల్లో జీవిస్తూ తపో సాధనలో తరించగలగాలి. వాగ్దండ, కర్మదండశ్చ మనోదండశ్చ తే త్రయః యశ్చైతే నియతా దండాః స త్రిదండీ వ్యవస్థిత అంటుంది వాయుపురాణం. మనస్సు, వాక్కు, కాయము, ఈ 3 త్రికరణాలు, వీటినే దండాలుగా భావిస్తూ వాటిని ఆత్మజ్ఞానంతో వశపరచుకొని మోక్ష సాధన చేయాలని వాయుపురాణం ప్రబోధిస్తుంది. సన్యసించిన సాధువులు ధరించేటువంటి దండంలో ఇంతటి పరమార్థం ఉంటుందన్నమాట. ఇక ఆహార విశిష్టతను చెప్తూ అన్నం బ్రహ్మంచ విజ్ఞేయం ప్రజానాం ప్రసవస్తథా
అన్నాద్భూతాని జాయంతే స్థితిరన్యేన చేష్యతే. సకల జీవరాశుల పుట్టుకకు ఆహారమే మూలధాతువని, జీవరాశుల మనుగడ స్థిరత్వం కూడా ఆహారం మీదనే ఆధారపడి ఉంటుందని, అన్నమే దైవమని మనకు ఎరుక కలిగిస్తుంది వాయుపురాణం. కాల విషయాన్ని కూడా సప్రమాణంగా ఈ పురాణమే చెప్తుంది. కాలమానాన్నే ఆయుర్మానము అని కూడా అంటారు. ఒక రెప్పపాటు కాలాన్ని భారతీయ కాలమానం నిమేషము అని చెప్తుంది. ఇలా 15 నిమేషాలు ఒక కాష్ట. ఈ విధమైనటువంటి 30 కాష్టలు ఒక కళ. ఇక 30 కళలు ఒక ముహూర్తం, 30 ముహూర్తాలు ఒక దివారాత్రం, అంటే ఒక రోజన్నమాట. ఆ విధమైనటువంటి 15 రోజులు ఒక పక్షం, 2 పక్షాలు ఒక మాసం, 2 మాసాలు ఒక ఋతువు, 3 ఋతువులు ఒక ఆయనం. ఇక ఇలా ఉత్తరాయణం దక్షిణాయనం అనబడేటువంటి 2 ఆయనాలు కలిపి ఒక సంవత్సరం. ఇది మానవుల కాలం. మానవుల ఒక సంవత్సరం దేవతలకు ఒక్క రోజుట. మన ఉత్తరాయణ దక్షిణాయనాలు దేవతలకు ఒక పగలు ఒక రాత్రి. మన 30 సంవత్సరాలు దేవతలకు ఒక నెల. అలాంటి 12 నెలలు అంటే 10,800 మానవ సంవత్సరాలు దేవతలకు ఒక సంవత్సరం. ఈ దేవతల సంవత్సరాన్ని కాలమానం దివ్య వర్షం అని చెప్తుంది. ఈ విధమైనటువంటి దివ్య వర్షాల ప్రమాణంతోనే యుగ విభజన కూడా చెప్పబడుతుంది. కృతయుగ కాలం 4,000 దివ్య వర్షాలు. త్రేతాయుగ సంధికాలాన్ని కూడా కలుపుకుంటే 4,800 దివ్య వర్షాలు కృతయుగం. అంటే మానవ కాలంలో 17,28,000 సంవత్సరాలనే కృతయుగం అంటారు. త్రేతాయుగం 3,600 దివ్య వర్షాలు, అంటే 12,96,000 మానవ సంవత్సరాలన్నమాట. ద్వాపరయుగం 2,400 దివ్య వర్షాలు. మన లెక్క ప్రకారంగా 8,64,000 మానవ సంవత్సరాలన్నమాట. ప్రస్తుతం మనం ఉండేటువంటి కలియుగ ప్రమాణం 1,200 దివ్య వర్షాలు అని ఈ పురాణం చెప్తుంది. అంటే 4,32,000 సంవత్సరాలన్నమాట. ఇలా కృత త్రేత ద్వాపర కలియుగాలనేటువంటి చక్రం 71 సార్లు గడిస్తే దానిని ఒక మన్వంతర కాలం అని చెప్తారట. అలా 14 మన్వంతరాలు ఒక కల్పం అంటారు. ఈ విధమైనటువంటి 2 కల్పాలు బ్రహ్మకు ఒక రోజు కింద లెక్క. వేద ప్రతిపాదితమైనటువంటి ఈ కాలమానాన్ని ఇంత సువిస్తరంగా వాయుపురాణం మాత్రమే చెప్తుంది. తొలుత వేదం అంటే ఒకటేనని, ఆ పైన అది 4 విధాలుగా చెప్పబడిందని కూడా వేద మూలాన్ని వాయుపురాణం చెప్తుంది. ఏక ఆసీత్ యజుర్వేదస్థం చతుర్థా వ్యకల్పయత్. వేదం ఏకరాశిగా ఉన్నప్పుడే యజుర్వేదమని చెప్పబడేదిట. అనుష్ఠానము అధ్యయనము సారళ్యత కోసం వ్యాసుల వారు వేద విభాగం చేశారట. రుక్కులతో యజ్ఞహోమాలు, సామముతో గానవిధులు, యజస్సుతో కృత్యాలు, అధర్వంతో లౌకిక ధర్మాలు వేరు చేయబడి 4 వేదాలుగా వింగడించబడ్డాయని వాయుపురాణం మనకు విశదీకరిస్తుంది. రోగప్రాప్తేతు భేషజ్జాతు తన్నిరోధ స్వభావ అంటుంది. రోగం వచ్చాక వైద్యులను ఆశ్రయించే కంటే రోగం రాకుండా జాగ్రత్త పడటమే యుక్తమని ఇవాళ మనం చెప్పుకుంటున్నామే. ఈ మాటను వాయుపురాణం ఎంతో ప్రాచీన కాలంలోనే చెప్పింది. అధర్మ విధానాలతోనూ అకృత్యాలు చేస్తూనూ పాపాలకు ఒడిగడుతూనూ వాటి మూలంగా బాధలు అనుభవించే దశలో దైవము యజ్ఞము జాతకము యోగము అంటూ ప్రాయశ్చిత్తాల కోసం పరితపించకుండా 10 మందికి మంచి చేస్తూ ఉన్నంతలో తృప్తిపడుతూ దానము యోగము ధర్మము తపస్సు అనేటువంటివి ఆచరిస్తూ జీవితం గడపగలిగితే జన్మ సార్థక్యమవుతుందని వాయుపురాణం సారాంశంగా మనకు హితవు చెప్తుంది. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. స్వస్తి.